రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ములుగు జిల్లా ములుగు మండలం మదనపల్లి గ్రామంలో ఉండడం జరిగినది. రైతు గారు ఉప్పుల రఘు గారు ఒక ఎకరం విస్తీర్ణంలో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే తేజ రకాన్ని సాగు చేయడం జరుగుతున్నది. చూడవచ్చును. ఇప్పుడు తోట ఏ విధంగా ఉంటుందో చూపించడం జరుగుతున్నది. చూడొచ్చు. ఆల్మోస్ట్ పచ్చికాయ పండుగాయతోని రైతు పెట్టి ఇప్పటికి 120 రోజులు అవుతున్నది మొక్క నాటి. మీరు చూడవచ్చును చేను అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు పచ్చికాయ పండుగాయ ఏ విధంగా ఉంది అనేది చూడవచ్చును. ఈ టైంలో ప్రస్తుత పరిస్థితులలో ఈ మిరపతోట అనేది ఇలా ఉండడం అనేది నల్లిని వైరస్ను తట్టుకొని నిలబడినది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే వెరైటీ ఆల్మోస్ట్ ఒక క్రాప్ సెట్ అయిన తర్వాత మరొక స్టెప్ లాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ పూత ఇగురు క్రాప్ సెట్ అనేది కావడం జరుగుతున్నది. మీరు చూడవచ్చును తోట ఏ విధంగా ఉందనేది. రైతు గారు తన అనుభవం నుంచి చెప్తున్నారు. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు అంటున్నాడు. ఇది చాలా మంచి వెరైటీ అని చెప్పడం జరుగుతున్నది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 ఇది 120 రోజుల పంట. ఆల్మోస్ట్ ఒక క్రాప్ సెట్ అయ్యి ఆల్మోస్ట్గా పండు దశలో ఉంది ఫ్రూటు. మీరు చూడవచ్చును. మీరు ఏ విధంగా ఉందనేది మీ ముందే చూపెట్టడం జరుగుతున్నది. చూడవచ్చును ఎట్లా ఏ విధంగా ఉంది ఏందనేది మీరు చూడవచ్చును. పచ్చికాయ పండుగాయ దగ్గరి కనుపులు చిక్కటి క్రాపు అధిక దిగుబడిని ఇచ్చే వెరైటీ అండి ఇది. చూడొచ్చును మీరు. చేను అనేది ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇలా ఉండడం అనేది చాలా అరుదైన విషయము. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో నల్లి వైరస్ లాంటివి చాలా ప్రభావం ఉన్న టైంలో ఈ తోట అనేది ఇంత గ్రీనిష్గా ఎలాంటి నల్లిని తట్టుకొని నిలబడిన వెరైటీ అండి ఇది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే వెరైటీ చూడవచ్చును. ఇప్పుడు మనం రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉండడం జరిగినది. ఇది రైతు చాలా మంచి వెరైటీ అని చెప్పడం జరుగుతున్నది.